హలో ఆస్పిరెంట్స్, మనకి ఇండియన్ జాగ్రఫీలోని అరావళి రేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. మనకి అరావళి రేంజెస్ అనేవి ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ఇండియా. ఇదేనండి ఇంపార్టెంట్, మల్టిపుల్ ఎగ్జామ్స్లో అడిగారు ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ రేంజెస్ ఏంటి అని. మనకి అలానే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. అవేంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనకి అరావళి రేంజెస్ అనేవి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ అండ్ గుజరాత్ అంటే 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీలో ఇది పాస్ అవుతుంది. అండ్ మెయిన్గా ఇది థార్ డిజర్ట్ అంటే రాజస్థాన్లో ఉన్న థార్ డిజర్ట్ని అండ్ మనకి నార్థన్ ఇండియాలో ఉన్న ఫెర్టైల్ ప్లేన్స్ని డివైడ్ చేస్తుంది ఈ అరావళి రేంజెస్ అనేవి. మనకి గురు శిఖర్ అది ఎక్కడుందంటే మౌంట్ అబు రాజస్థాన్లో ఉంది. అది హైయెస్ట్ పీక్ ఇన్ అరావళి రేంజెస్. అలానే మనకి హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయన్ రేంజెస్లో ఏంటి, వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి కమెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ దీంతో పాటు మనకి కాపర్, జింక్, లెడ్, మార్బుల్, గ్రానైట్స్ అనేవి మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ మనకి కాపర్కి తెలుసు కదా, రాజస్థాన్లో K3 అనే రీజియన్ అనేది కాపర్ మినరల్కి చాలా ఫేమస్. అలానే మనకి బానస్, సబర్మతి, లూని రివర్స్ అనేవి ఇక్కడ నుంచి మనకి ఆరిజినేట్ అవుతాయి. మనకి మానస్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్లీ అస్సాంలో అయితే ఉంది. సో కాజీరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయంటే ఇట్ ఈజ్ ఇన్ అస్సాం. మనకి మానస్ అనే ఒక రివర్ కూడా ఉంటుంది, అది బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ అనమాట. అట్లనే మనకి బానస్ అయితే మనకి అరావళి రేంజెస్ నుంచి అది ఆరిజినేట్ అవుతుంది. అలానే మనకి సరిష్కా టైగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అది రాజస్థాన్లో ఉంది. అది కూడా దీని యొక్క అరావళి రేంజెస్కి సంబంధించిందే. మనం రీసెంట్గా చెప్పాం సత్పురా వైల్డ్ లైఫ్ శాంచురీ, సత్పురా టైగర్ రిజర్వ్ అని. ఈ సత్పురా టైగర్ రిజర్వ్ అనేది ఏ స్టేట్లో ఉంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇట్లా అండి, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఆల్ అబౌట్ అరావళి రేంజెస్. సో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.